బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల సర్వే నెంబర్ 34, 35, 36లలో 37 ఎకరాల 9 గుంటల దళితులకు సంబంధించిన భూమి కొంతమంది వ్యక్తులు కబ్జాలు చేసి అక్రమంగా ఫ్లాట్స్ చేసి లావాదేవీలు చేయిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడుప్పల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆ ప్రదేశాన్ని సందర్శించి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రాపోలు రాములు మాట్లాడుతూ చెంగిచెర్ల సర్వే నెంబర్ 34, 35, 36లలో 37 ఎకరాల 9 గుంటల భూమి కదక్షిత కౌలు చట్ట ప్రకారం పట్టాదారుడు బంటు చెన్నయ్య కుటుంబ సభ్యులదని, ఈ భూమిలో గతంలో కౌలు పట్టాదారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ భూమిలో ఎటువంటి లావాదేవీలు చేయకూడదని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కోర్టు పరిధిలో ఉన్న కొంతమంది అక్రమంగా ఫ్లాట్స్ కొన్న అక్రమంగా నిర్మాణాలను చేస్తున్నారని పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోయినా నిర్మాణాలు ఆగడం లేదని అన్నారు. బంటు చెన్నయ్య వారసులం అని చెప్పి కోర్టు ద్వారా వీళ్ళు ఒక లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ 2008లో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ మేము వారసులము బంటు చెన్నయ్యకు అని చెప్పి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. 2008లో తెచ్చుకున్నారు. దీంట్లో వీళ్ళకు ఆర్డర్ వచ్చింది. బంటు మల్లయ్య, బంటు పోచయ్య, బంటు నాగేష్, వీళ్ళకు బంటు సీను. ఇది చూడండి, ఒకసారి జూమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీని ప్రకారము బంటు చెన్నయ్యకు వీళ్ళు వారసులు. ఇది క్లియర్గా కోర్టు ఇచ్చింది. ఏ కోర్టు ఇచ్చింది? ఇది కోర్ట్ ఆఫ్ ది అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు వీళ్ళని వారసులు వీళ్ళ కింద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత కోర్టుల ఎంఆర్ఓ కోర్టులో కేసు వేసారు. ఎంఆర్ఓ దగ్గర కేసు వేస్తే ఎంఆర్ఓ దగ్గర నడిచిన తర్వాత వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఎంఆర్ఓ దగ్గర ఒక ఆర్డర్ వచ్చింది. ఏమని? ఈ భూమిలో వీళ్ళు కరెక్టే, ఇంట్లో ఎవరెవరు సయ్యదా నహా బేగం, షేక్ సయ్యద్ హుస్సేన్, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు కలిసి వీళ్ళ భూమి 6 మంది కలిసి వీళ్ళ భూమి ఆక్రమించుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వవలసింది అని చెప్పి ఆమె వాళ్ళు కోర్టు ఎంఆర్ఓ వీళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎప్పుడు ఇచ్చింది? ఇది 2003 ఇచ్చింది. ఇక్కడ మీరు చూడండి, సయ్యద్ పాషా హుస్సేన్ 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఈయన దగ్గర బంటు చెన్నయ్య అంటే ఆయన ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. ఇది బంటు చెన్నయ్య. జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. బంటు చెన్నయ్య అంటే ఆయన వీళ్ళ తాత రక్షిత కౌలుదారు, అంటే టెనెంట్, ప్రొటెక్టివ్ టెనెంట్ అంటే రక్షిత కౌలుదారు. ఈ రక్షిత కౌలుదారు యొక్క పరిస్థితి ఏంటి అంటే, చట్టం ఏం చెప్తా ఉంది అంటే 60% రక్షిత కౌలుదారుకి ఇవ్వాలి, 40% ఎవరైతే ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలి, సయ్యద్ పాషా హుస్సేన్కి ఇవ్వాలి. అది వీళ్ళ వాటకు రావాల్సినటువంటి అంశం. అంటే 37 ఎకరాలల్లో కనీసం వీళ్ళకి 22 ఎకరాల భూమి వీళ్ళ వాట కింద రావాలి. ఈ కౌలుదారులను కాదని పట్టదారు అమ్ముకోలేడు, పట్టదారుని కాదని కౌలుదారు అమ్ముకోలేడు. ఎందుకంటే ఆ చట్టం అట్లా ఉంది. కానీ వాళ్ళు అమ్మినా వీళ్ళు కలిసి ఇద్దరు కలిసి అమ్మాలి, లేదంటే వీళ్ళు కొనుక్కుంటే పట్టదారు అమ్మాలి, పట్టదారు కొనుక్కుంటే వీళ్ళు అమ్మాలి. ఇది చట్టం చెప్తున్న విషయం. రక్షిత కౌలుదారు చాలా పర్ఫెక్ట్ యాక్ట్, అది చాలా పవర్ఫుల్, ఇంకా కూడా దానికి పవర్ ఉంది. కాబట్టి దీని మీద దీని ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఒక సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఈ బంటు చెన్నయ్యకు వారసులుగా మేము ఉన్నాము అని చెప్పి ఆ పెళ్ళి ఇది తీయండి. అయితే దీనికి ఈయన వారసులం మేము ఉన్నాం అని చెప్పి పుట్టుకోడు పొట్టజలు కోసం రకరకాలుగా పోయిర్రు. ఆ ఉన్నోళ్ళు వీళ్ళ నాన్న, ఈ ఎవరైతే వీళ్ళ అన్న ఉన్నాడో బంటు చెన్నయ్య, బంటు నరసింహ అంటే ఈ భూమి మీదనే పని చేస్తూ నాగలి కట్టి ఎడ్లను చెరువులో పంపిస్తే, లెక్కలు కట్టి చెరువులకు పంపిస్తే ఆ చెరువుల పోలు చుట్టుకొని ఈ ప్రమాద పరిస్థితులు ఉంటే అన్నం తింటూ పోయి ఆ ఎడ్లను ఇడిపించి ఎడ్లను బతికించి తను దాన్ని ఆత్మార్పణం చేసింది.